తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం 123 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత సాధారణ బ్యాలెట్లు లెక్కింపు చేపడతారు. వార్డుల వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుల్ దగ్గరకు తెచ్చి వాటిలోని బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారీగా 25 చొప్పున కడతారు. వాటిని డ్రమ్లో వేసి కలుపుతారు. ప్రతి రౌండ్లో 1000 బ్యాలెట్ పత్రాలను అంటే 40 బండిల్స్ను ఒక్కో టేబుల్కు కేటాయిస్తారు. అభ్యర్థుల వారీగా ఏర్పాటు చేసిన ట్రేలలో వారికి ఓటు పడిన బ్యాలెట్లను వేస్తారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఇదే విషయానికి సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు ఖమ్మం నుంచి భూపాల్, నల్గొండ నుంచి విజయ్ భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఖమ్మం నుంచి భూపాల్. సంతోష్, కొద్దిసేపట్లో అంటే మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉంది. మనకు తెలుసు నిన్నటికే మొత్తంగా గత రాత్రి వరకు ఏర్పాట్లు చేశారు. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి దాదాపుగా ఇప్పుడే అంటే ఏజెంట్లు అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. మనం చూస్తున్న ఖమ్మం జిల్లాలోకి సంబంధించి అంటే ఖమ్మం జిల్లాలో అంటే 5 మున్సిపాలిటీలు, అదేవిధంగా 5 మున్సిపాలిటీలు ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉన్నాయి. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి మొత్తం 117 వార్డులు ఉండగా ఇందులో ఒక వార్డుకి ఏకగ్రీవం జరిగింది. అది ఏకగ్రీవంగా కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది. దీంతో 116 వార్డులకి ఎన్నిక జరిగింది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే అశ్వరాపేట, ఇల్లందు 2 మున్సిపాలిటీలు, అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేషన్ ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి ఏదులాపురం కొత్తగా ఏర్పడింది. ఏదులాపురం, కల్లూరి 2 కొత్తగా ఏర్పడాయి. గతంలో వైరా, సత్తుపల్లి, మధిర ఈ 3 అంటే ఈ 5టికి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో గతంలో అయితే వైరా, సత్తుపల్లి, కల్లూరు, సత్తుపల్లి, మధిర ఈ 3టిలో గతంలో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ వన్ సైడ్గా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కూడా గెలుపొందడం జరిగింది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు, కొత్తగూడెం కూడా అక్కడ కూడా బీఆర్ఎస్ గెలుపొందడం జరిగింది. అయితే ఈసారి అన్నిటి విషయంలో కాంగ్రెస్ గెలుపొందడం కోసం వ్యూహ ప్రతిపాదన చేసింది ప్రధానంగా. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే కొంత ఉత్కంఠమైన పరిస్థితి ఉంది. అయితే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కొంత ఉత్కంఠమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ 8 గంటలకి ఒరిజినల్గా 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దానికి ముందే 7 గంటల నుంచే ఏజెంట్లని అంటే రాజకీయ పార్టీల ఏజెంట్లని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అందరూ పోలింగ్ ఏజెంట్ ఇది కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ అయితే లోపలికి వెళ్ళటం జరిగింది. 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైన తర్వాత 9 గంటల నుంచి అంటే దాదాపు ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంటేనే మరోవైపున ఈ బ్యాలెట్ పత్రాలని డబ్బాల్లో వేసి కలిపి మళ్ళీ అటు ఇటుగా వాటన్నిటిని అంటే కట్టడం జరుగుతుంది. అయితే ఇది దాదాపుగా మొత్తం రిజల్ట్స్ సంబంధించి మాత్రం అంటే జిల్లాలో జరుగుతున్న వీటిలో ప్రతి రౌండు అంటే 2 రౌండ్లు మాత్రమే ఉంటుంది. అయితే అశ్వరాపేట మాత్రమే ఒక సింగిల్ రౌండ్లోనే ఒకటే రౌండ్లోనే మొత్తంగా పూర్తవుతుంది. మిగతా అన్ని కూడా 2 రౌండ్లో జరుగుతుంది. అయితే ఏ రౌండ్కి ఆ రౌండ్ రిజల్ట్స్ కాబట్టి అంటే 2 రౌండ్లకి రిజల్ట్స్కి సంబంధం ఉండదు. మొదటి రౌండ్లో వచ్చిన రిజల్ట్స్ అదేవిధంగా కొనసాగుతుంది. 2వ రౌండ్కి సంబంధించి 2వ రౌండ్లో రిజల్ట్స్ వస్తాయి. అంటే మొత్తం కలిసి చైర్మన్కి సంబంధించి ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళు అంటే అధికారం చైర్మన్ పదవి వచ్చే పరిస్థితుంది. అయితే ఒక కల్లూరుకు సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ వాళ్ళని నిన్ననే అంటే బస్సులో వేరే చోటుకి తీసుకుని వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కౌంటింగ్ సమయానికి మళ్ళీ తీసుకొస్తారు. అయితే ఎన్నికల్లో ఎవరు గెలిచిన తర్వాత మళ్ళీ అంటే వీళ్ళందరినీ క్యాంపుకు తరలించే అవకాశం ఉంది. మొత్తం మీద 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభమైనప్పటికీ 10 గంటల వరకే మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓట్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి. 600 నుంచి 1500 ఉంటే కొన్ని చోట్ల 2000, 2500 హైయెస్ట్గా ఉన్నాయి. అందువల్ల అంటే కొత్తగూడెం లాంటి కార్పొరేషన్లో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో అక్కడ మాత్రమే కొంత ఆలస్యం అవుతుంది. మిగతా అన్నింటిలో కూడా దాదాపుగా 11 నుంచి 12 గంటల వరకు కూడా కౌంటింగ్ పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సంతోష్.